ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. అధికార భాగస్వామి జనసేన కీలక నాయకుడు నాగబాబు భవిష్యత్తు ఏంటన్నదే ఆ డిస్కషన్. సో పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో కూడా ఉన్న నాగబాబు ఎమ్మెల్సీ అయినా అసలు లక్ష్యం మాత్రం నెరవేరలేదట. ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యి దాదాపు ఏడాది అవుతుంది. అయితే మండలి పోస్ట్ ఇచ్చినప్పుడే ఆయనకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా జరుగుతుంది. సో అప్పట్లో రకరకాల ఎక్కాలు చెప్పేసి కూటమి పెద్దలు కూడా సానుకూలంగా ఉన్నారన్న వార్తలు వైసీపీ నేతల నుంచి వినిపిస్తున్నాయి. సో అంతేకాదు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని నేరుగా సీఎం చంద్రబాబు నాయుడే ప్రకటించారు. సో కానీ ఇంతవరకు వర్కౌట్ ఎందుకు అవ్వలేదంటూ వైసీపీ నేతలు కావాలని పొల్లబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో అలా ఎందుకంటే రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. సో అన్నకు క్యాబినెట్ బెర్త్ విషయంలో పవనే ఒకటికి 2 సార్లు ఆలోచించినట్టు చెప్పుకున్నారు. సో ఒకే మంత్రివర్గంలో అన్నదమ్ములు ఉండటం, ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికి కీలక పదవులు ఇవ్వడం లాంటివి బయటికి తప్పుడు సంకేతాలు పంపుతాయన్న ఆలోచనతో పవన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదన్న మాటలు కూడా వినిపించాయి. సో ఇలాంటి కాన్సిక్వెన్సెస్లో రకరకాల చర్చోపచర్చలతోనే ఏడాది గడిచిపోయింది. సో ఈ పరిస్థితిలో ఇప్పుడు కొత్త డిస్కషన్స్ ఆసక్తికరంగా మారుతున్నాయి. వచ్చే జూన్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 4 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. అందులో ఒకటి తమ కోటాకు వస్తుందన్నది జనసేన పెద్దల లెక్క. సో ఈ కోటాలోనే నాగబాబును రాజ్యసభకు పంపాలన్న ఆలోచనలో పవన్ ఉన్నట్టు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సో అలా చేస్తే చాలా రాజకీయ సమీకరణాలు సర్దుబాటు అవుతాయని కూడా జనసేనలో చర్చ జరుగుతుంది. రాష్ట్ర క్యాబినెట్లో అన్నదమ్ములు ఉండే సమస్య అనుకుంటున్నారు కాబట్టి రాజ్యసభ సభ్యుడి హోదాలో ఢిల్లీ పంపితే అక్కడ జనసేన తరపున కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం ఉంటుందన్న ఆలోచన కూడా మొదలైంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్కు అత్యంత సన్నిహిత వర్గాల్లో దీనికి సంబంధించిన చర్చ జరుగుతోంది. గతంలో చిరంజీవి కూడా అలాగే రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర మంత్రి అయిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు జనసేన నేతలు. నాగబాబు ఢిల్లీలో ఉంటే పార్టీ తరపున వ్యవహారాలు చక్కబెట్టడానికి కూడా తేలిక అవుతుందని అనుకుంటున్నారట. సో అన్నను అటు పంపిస్తే ఇటు రాష్ట్ర మంత్రివర్గంలో జనసేన కోటాలో ఒక బీసీ నాయకుడికి అవకాశం ఇవ్వచ్చని, దాని ద్వారా సామాజిక లెక్కలు సెట్ అవుతాయని సమన్యాయం చేసిన భావన కలుగుతుందన్న ఆలోచన సైతం పవన్ కళ్యాణ్లో ఉందట. సో ఇక నాగబాబు విషయానికి వస్తే ఆయన మొదటి నుంచి ఎంపీగా వెళ్లాలనే ఆసక్తి చూపించినట్లు కూడా చాలామంది ఇప్పటికీ చెప్పుకుంటారు ఆయన ఫ్యాన్స్. సో 2019లో నరసాపురం ఎంపీ సీటుకు పోటీ చేసి ఓడిపోయారు ఆయన. 2024లో అనకాపల్లి బరిలో దిగాలనుకున్న కూటమి సర్దుబాటులో భాగంగా ఆ సీటు బీజేపీకి వెళ్ళింది. సో ఆ సమయంలోనే నాగబాబుకు రాజ్యసభ హామీ ఇచ్చినట్టు కూడా ప్రచారం సాగింది. 2024లో రాజ్యసభ ఖాళీలు వచ్చినప్పటికీ ఛాన్స్ దక్కలేదు. తర్వాత ఎమ్మెల్సీగా అవకాశం వచ్చినా నాగబాబు మనసు మాత్రం రాజ్యసభ మీదే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. పైగా జనసేన కోటాలో కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని, అందుకే ఎమ్మెల్సీ కూడా ఈ విషయంలో గట్టిగానే ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కూడా ప్రస్తుతం రాష్ట్రంలో కేంద్రంలో తనకున్న పవర్ మొత్తం ఉపయోగించి చిన్నన్నయ్యను 1 షాట్ ఆల్ ఫినిష్ అన్నట్టుగా రాజకీయంగా సెట్ చేయాలనుకుంటున్నట్టు కూడా తెలుస్తోంది. జరుగుతున్న రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే నాగబాబు త్వరలోనే జాతీయ స్థాయిలో రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా జరుగుతుంది. నిజంగా నాగబాబుకి ఇక్కడ సెంట్రల్లో ఉంటే బాగుంటుందా, స్టేట్లో ఉంటే బాగుంటుందా? మస్తు కామెంట్ చేయండి.